ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పరిపాలన గుండెకాయగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు నష్టపోతారనేటటువంటి వైఖరి నేపథ్యంలో ఆ ఉద్యోగులందరూ కూడా వన్ సైడ్గా తిరుగుబాటుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. ఆ ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే కరువాయే అన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్లీనంగా లోపల అయితే మాత్రం తీవ్రమైనటువంటి వాదోపవాదాలు, యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంతకీ ప్రశాంతంగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగుల మధ్య ఇన్ని విభేదాలకి కారణం ఏంటి అనేటటువంటి అనుమానాలు అందరిలోనూ కలగక మానదు. అసలు విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంబంధించినటువంటి అప్సా ఏదైతే ఉందో ఇది గడిచిన కొన్ని సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగుల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ఏర్పడినటువంటి అప్సా ఏదైతే ఉందో ఈ అప్సా ఉద్యోగుల సంఘం నేపథ్యంలో ప్రభుత్వంతో మాట్లాడటం కావచ్చు, ప్రభుత్వ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకి డైరెక్షన్ ఇవ్వటం కావచ్చు, వీటన్నిటి కార్యక్రమాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేది ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం. ఈ నేపథ్యంలో ఈ సంఘానికి సంబంధించినటువంటి అనేక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అనేక మంది ఉద్యోగ నేతలు కూడా చాలామంది ఇక్కడి నుంచి కూడా పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కనుక రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి విభజన సందర్భంలో కూడా ఖచ్చితంగా సమైక్యాంధ్ర ఉండాలి, అదేవిధంగా ఉద్యోగుల యొక్క సమస్యలు వినాలి అనే వర్షంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేపథ్యంలో అనేక ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ రోజు అనేక ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన చేసినప్పటికీ కూడా సచివాలయం కీలకంగా ఉన్నటువంటి పరిపాలనా కేంద్రంగా ఉన్నటువంటి సచివాలయంలో ఆందోళన చేయటం ఏదైతే ఉందో అది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కేంద్రం మీద రాష్ట్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతం. అయితే రాష్ట్ర విభజన సందర్భంలో ఈ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రాకు వచ్చేటటువంటి ఉద్యోగులకు సంబంధించి వారికి స్పెషల్ లీవ్ అంటే 5 రోజులు మాత్రమే వారికి వర్కింగ్ డేస్ పెట్టడం, అదేవిధంగా వారి కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేయడం హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేవారికి, అదేవిధంగా ఇక్కడ ఉండేవారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాచిలర్ అకామిడేషన్ ఇవ్వటం, అంతేకాకుండా ఆ రెంటల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించడం, వారికి ఫుడ్కు సౌకర్యం కల్పించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి నుంచి సంపన్నం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. అంతేకాకుండా ఆంధ్రాకు వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఆ రోజు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 2016 పరిస్థితుల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నాయకులందరూ కలిసి మేము అక్కడి నుంచి ఇక్కడ పరిపాలన చేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కాకపోతే మాకు ఇక్కడ ఒక ఇంటి నివాసం ఇవ్వండి అంటూ కూడా కోరటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలం ఇచ్చేందుకు కూడా ప్రతిపాదనలు చేశారు. అప్పట్లో జీవో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఒక వర్షం. అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సచివాలయంలో క్యాంటీన్ కూడా సబ్సిడీ రేటుకి ఇవ్వటం, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు వచ్చినటువంటి బెనిఫిట్స్గా మనం భావించాలి. అయితే ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్నటువంటి అప్సా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డి, ఈయన కనీసం ఒక బొకే ఇవ్వటానికి కూడా లేదా ఒక లెటర్ ఇవ్వటానికి కూడా ఇటువంటి ధైర్యం చేయలేదు, సాహసం చేయలేదు. ఎందుకంటే ఆయన గడిచిన ప్రభుత్వానికి వన్ సైడ్గా పనిచేశాడు అంటూ ఆ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు వెళ్ళటం,
ఆ ఫిర్యాదు వెళ్ళిన నేపథ్యంలో అది రుజువు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు 16లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికి 24 అంటే దాదాపు 8 సంవత్సరాలు అయిపోయిన పరిస్థితి. అందులో కొంతమంది కూడా రిటైర్ అయిపోయారు. అయితే ఏవైతే వారి హక్కులు కోరుకుంటున్నారో ఆ హక్కులు సాధించకుండానే వాళ్ళు రిటైర్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది ఉద్యోగులందరూ. మళ్ళీ రేపో మాపో కూడా ఈ ఉద్యోగులకు ఇస్తానటువంటి ఆ ఇళ్ల స్థలాల హామీ కావచ్చు, లేకపోతే ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించుకోవాలంటే కనుక ఉద్యోగ సంఘాల నుంచి ఒక ప్రతినిధి కావాలి అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో వెంకట్రామరెడ్డి, ఈ వెంకట్రామరెడ్డి వైసీపీకి వన్ సైడ్గా పనిచేశాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ ఏమో ఆల్రెడీ లేరు, చనిపోయారు. జనరల్ సెక్రటరీ అయితేనేమో ఆయన రిజైన్ చేశారు. కాబట్టి ఆ బాడీ ఏదైతే ఉందో, అప్సా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని పూర్తిగా డిజాల్వ్ అయిపోతే కనుక తర్వాత ఎన్నికలు జరిగితే వచ్చినటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళు దానికి సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు కానీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ కావచ్చు, డిఏ కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన 2 టైమ్స్ అప్సా అధ్యక్షుడిగా పనిచేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆయన పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వెంకట్రామరెడ్డి ఇనానమస్గా కావచ్చు, తర్వాత ఏదో రకంగా కావచ్చు ఆయన అధికారంలోకి రావటం, 2 టైమ్స్ అధికారంలోకి రావటం, మళ్ళీ ప్రస్తుతం కూడా ఆయనే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా లేదు. ఆయన వన్ సైడ్ వైసీపీ ముద్ర ఉంది అని కూడా చాలామంది ఉద్యోగులు కూడా చెప్తున్నటువంటి వర్షం. అది ఏ విధంగా ఉందనేది పక్కన పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపేటటువంటి అంశానికి సంబంధించి అదేవిధంగా ఒంటెద్దు పోకడతో ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని వెంటనే దించేయాలని చెప్పి సచివాలయ ఉద్యోగులందరూ కూడా వన్ సైడ్గా జనరల్ బాడీ మీటింగ్లో ఆయన రిజైన్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఆయన ఆయన ఎవరైతే రిజైన్ చేయడానికి సిద్ధంగా లేరు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఈ నేపథ్యంలో వెంకట్రామరెడ్డి తానే కొనసాగుతాను అంటూ కూడా చెప్తున్నటువంటి వర్షన్ అయితే ఒక పక్కన కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలని ప్రభుత్వంతో చర్చించడానికి ఎవరో లేరు, ఒక అనాథలుగా మారిపోయాం సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా అని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు 1200 పైబడి ఉన్నటువంటి ఉద్యోగులు, కీలకమైనటువంటి ఉద్యోగులందరూ కూడా వన్ సైడ్గా ఈ అప్సా అసోసియేషన్ అధ్యక్ష బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని పూర్తిగా డిజాల్వ్ చేయండి అంటూ కూడా సిఎస్ని కలవటానికి సిద్ధమవుతున్నారు. అంటే మెజారిటీ ఉద్యోగులందరూ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలోనే వారందరూ కూడా పూర్తి స్థాయిలో సంతకాలు చేసి సిఎస్కి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. రేపో మాపో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ విషయానికి ఎందుకు టాపిక్ ప్రత్యేకంగా చెప్తున్నారంటే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిపోయిన సందర్భంలో 2019లో ఓడిపోయిన సందర్భంలో ఆయనకి సంబంధించి అప్పుడే అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మురళీకృష్ణకి ఇంకా 9 నెలలు అప్సా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఉన్నప్పటికీ కూడా అప్పుడు కొంతమంది వెంకట్రామరెడ్డికి సంబంధించిన వారి ద్వారా వచ్చినటువంటి ఒత్తిడి నేపథ్యంలో మురళీకృష్ణ రిజైన్ చేశాడు అని, అదేవిధంగా ఆయన బాడీ మొత్తం రిజైన్ చేసిందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన వన్ సైడ్గా పనిచేశాడు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన సస్పెండ్ అయ్యి ఉన్నాడు. ప్రభుత్వానికి ఎటువంటి లేఖలు కానీ ఎటువంటి సంప్రదింపులు కూడా చెయ్యనటువంటి వ్యక్తి అప్సా అధ్యక్షుడిగా నామమాత్రంగా ఉన్నాడు అని వాళ్ళందరూ చెప్తున్నారు. ఉద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో అక్కడ మురళీకృష్ణ మీద అభిమానమో లేకపోతే వెంకట్రామరెడ్డి మీద వ్యతిరేకతో కాదు, కాకపోతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులందరూ కూడా త్వరితగతిన వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హుల జాబితాలో వారి పేర్లు ఉండాలి అని చెప్పి
వారందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కనుక ఇది మరికొంత ఆలస్యం అయితే కనుక ఉద్యోగులందరూ కూడా రిటైర్ అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి భయం వాళ్ళందరిలో కూడా నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు అనేది క్లియర్గా కనబడుతుంది. దాంట్లో భాగంగానే రిజైన్ చెయ్యాలి, రిజైన్ చేయకపోతే మేమే దించేస్తాము అనేటటువంటి వర్షన్లో ఉద్యోగులందరూ కూడా సిఎస్కి నీరబ్ కుమార్ ప్రసాద్ని కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయనకి చెప్తాము. ఆ తర్వాతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే అప్సా ఉందో అప్సా బాడీని మాత్రం పూర్తిగా డిజాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అప్సా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి, ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను రిజైన్ చేయను, కొనసాగుతాను అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సచివాలయ ఉద్యోగుల సంఘం ఏదైతే ఉందో ఇది పార్టీల పరంగా ఒక రకంగా చెప్పాలంటే అది టీడీపీ వైసీపీ పార్టీల వైఖరిగా, వైసీపీ టీడీపీ పార్టీల అనుబంధ సంస్థలుగా మారిపోయాయి అనేటటువంటి అనుమానాలు క్లియర్గా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా అప్సా ఉద్యోగుల సంఘం ఏదైతే ఉందో అది ఏ పార్టీకి కూడా అఫిలియేటెడ్గా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ప్రస్తుతం కూడా ఆ విధంగానే వన్ సైడ్గా ఉండటం అనేది సరైనది కాదు. ఏదో ఒక పార్టీ పక్షాన ఉండటం అనేది సరైనది కాదు. అది ఏదైతే ఉందో అప్సా ఉద్యోగుల సంఘం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎటు పక్కన మొగ్గు చూపకుండా అది స్వతంత్రంగా ఉండే అవకాశం ఉండాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కావచ్చు, ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఐఆర్ కావచ్చు, లేకపోతే డిఏ కావచ్చు, లేకపోతే పిఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రభుత్వంతో చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని చెప్పి మెజార్టీ ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నువ్వా నేనా అన్నట్టు ఢీ కొడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక ప్రచన్న యుద్ధమే జరుగుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతుంది. బయటకు మాత్రం ఎక్కడా కూడా కర్రలను వగైరా పట్టుకుని కొట్టుకునే పరిస్థితి అయితే లేదు. కానీ అంతర్లీనంగా మాత్రం చాలా ఉద్విగ్నంగా, చాలా కఠినంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరికి వాళ్ళు తమ విజయం సాధించాలని కూడా వారందరూ వారి పంతం నెగ్గించుకోవాలని చెప్పి వారందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వెంకటరామరెడ్డి వర్గం పైచే వెళ్తుందా, అదేవిధంగా మురళీకృష్ణ గత అప్సా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మురళీకృష్ణ టీము ఇందులో విన్ అవుతుందా అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికి సచివాలయ ఉద్యోగులందరూ మాత్రం చెప్తున్న వర్షన్ ఏంటైతే ప్రభుత్వంతో చర్చించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నింటిని కూడా పరిష్కారం చేయాలి. ఆ చేసే విధంగా కూడా ప్రభుత్వంతో చర్చించేటటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి అభ్యర్థిని మరోసారి ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి అప్సా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని పూర్తిగా డిజాల్వ్ చేయాలని చెప్పి వారందరూ డిమాండ్ చేస్తున్నారు. రేపో మాపో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఎవరు విజేతలు అవుతారనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సచివాలయంలో టాపిక్ అయితే మాత్రం హాట్గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నమస్కారం.